దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఆరాధనను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకునక ముందు ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం ధ్యానం చేసుకునబోయే అంశము క్రైస్తవుని చేతిలో కొత్త బైబిలు అనేటటువంటి అంశపు పేరులో నుండి ప్రియా దేవుని బిడ్డలారా, మరి సుదీర్ఘకాలంగా ఎన్నెన్నో నూతనమైనటువంటి ఆధ్యాత్మిక సందేశాలను మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. అదేవిధముగా ప్రియా దేవుని బిడ్డలారా, తప్పుడు బోధలను సరిచేస్తూ మరి కల్పిత బోధలను ఖండిస్తూ ప్రియా దేవుని బిడ్డలారా, దుర్బోధలను అబద్ధ బోధలను కూడా మరి సరిచేయడం జరుగుతుంది. వాక్యానుసారమైనటువంటి బోధను ఆయా అంశ సందేశాల ద్వారా, ఆధ్యాత్మిక సందేశాల ద్వారా, మా ఆరాధన ద్వారా మరి మీ ముందుకి ప్రార్థన పూర్వకంగా తీసుకొని రావడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే అందులో భాగంగానే గత కొన్ని వారాలుగా ప్రియా దేవుని బిడ్డలారా, ఎటువంటి ప్రభు సేవకుని సేవ దేవునికి ఆమోదయోగ్యమైనదో తెలుసా అనేటటువంటి మరి నూతనమైనటువంటి ఆధ్యాత్మిక సందేశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఎన్నెన్నో మరి ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను దేవుని యొక్క వాక్య వెలుగులోంచి మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ప్రభు యొక్క సేవను చేసే ప్రభు సేవకులు ఎటువంటి పరిచర్యను చేయాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారో ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలన్నిటినీ మరి యొక్క ఆధ్యాత్మిక సందేశము ద్వారా మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. క్రీస్తుని విశ్వసించిన మరి క్రైస్తవ విశ్వాసులు వాక్యానుసారమైనటువంటి బోధను మరి వింటూ వాక్యానుసారమైనటువంటి ఆత్మీయతను ఎప్పుడైతే కలిగి ఉంటూ ఉంటారో, దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఖచ్చితమైన ఆత్మీయతలో మీరు ముందుకు కొనసాగుతూ ఉన్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని ద్వారా నూరంతుల ఆశీర్వాదము, పరిపూర్ణమైనటువంటి ఆశీర్వాదాలు, సంపూర్ణమైనటువంటి దీవెనలు ప్రియా దేవుని బిడ్డలారా మీరు పొందగలరు. ఈ విషయాన్ని గమనించండి. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, మా ఈ ఆరాధన ద్వారా వాక్యానుసారమైనటువంటి బోధను, సత్యవాక్యాన్ని ప్రియా దేవుని బిడ్డలారా మీ ముందుకి ప్రార్థనాపూర్వకంగా తీసుకొని రావడం జరుగుతుంది. కనుక ఈ ఆరాధనలో ఫాలో అవ్వండి ప్రియా దేవుని బిడ్డలారా. ఈ ఆరాధనలో చెప్పబడుతున్న సందేశాలను పూర్తిగా ప్రార్థనాపూర్వకంగా మీరు వీక్షించగలిగినప్పుడు మరి ఎన్నెన్నో మీ యొక్క ఆధ్యాత్మిక జీవితానికి కావలసినటువంటి అద్భుతమైన విషయాలు మీకు తెలియపరచబడుతుంటాయి. తద్వారా ఇహ సంబంధమైన పర సంబంధమైన అద్భుతమైనటువంటి దీవెనలు దేవుని ద్వారా మీరు పొందుకోగలరు. రండి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ప్రారంభ ప్రార్థనతో ఈ పరిశుద్ధ ఈ ఆరాధన మనం ప్రారంభించుకుందాం. దేవుని బిడ్డలారా, నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. బహునతుడా, ఈ వారమంతయు కూడా నీ సజీవమైన, బలిష్టమైన, పరిశుద్ధమైన హస్తాల క్రింద నన్ను మమ్మలను భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా, క్షేమముగా, ఆరోగ్యవంతులుగా మమ్మల్ని ఉంచిన సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నా. నీ కృప వలనే, దయ వలనే ప్రభువా, మేము సజీవులముగా, ఆరోగ్యవంతులముగా, సురక్షితమైన, క్షేమకరమైన పరిస్థితులను మేము అనుభవించగలుగుతున్నాం ప్రభు. అందును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, ఇగోనైనా మా ఈ ఆరాధనను అయా మీ షూట్ చేసి యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తూ ఉన్నప్పుడు అయా ఇగో ప్రభువా, వీక్షిస్తున్నటువంటి మా ప్రియులకు మా ఈ ఆరాధన మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మారుస్తూ తద్వారా మీరు మహిమ పొందమని సందులో మేము ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా, ఈ ఆరాధనలో, ఈ ప్రారంభ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించిన అయా మా ప్రియులందరిపై మీ ఆశీర్వాదాలు దిగనమని వేడుకొనిచున్నాం. బహునతుడా, మీకు వందనాలు. ఈ ఆరాధన ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు మీ ఆత్మ అధ్యక్షతలో నడిపించి తద్వారా నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు తెచ్చుకున్నామని యేసు నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమీన్, ఆమీన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన, ఈ ప్రారంభ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఈ ఆరాధన ఈ క్రమంలో మనం ముందుకు వెళ్ళిపోదాం. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ఈ ఆరాధనలో ప్రభునామాన్ని గణపరచవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో బెసలేల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరుస్తున్నప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు, సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి మనందరం కూడా మహిమపరుస్తూ, గణపరుస్తూ ఈ ఆరాధనలో మనం ముందుకు వెళ్ళిపోదాం. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరచవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో బెసలేల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
మరువలేని తీయని జ్ఞాపకం నూతనమైన కృపా నవనూతనమైన కృపా నా ప్రయతనముకై రుధిరము కార్చితివి ఫలవంతములైన తోటగా మార్చితివి నా ప్రయతనముకై రుధిరము కార్చితివి ఫలవంతములైన తోటగా మార్చితివి ఫలితము కొరకైన శోధన కలిగినను ప్రతిఫలముగా నాకు ఘనతను నియమించి ఆశ్చర్యకరమైన ఆదరణ కలిగించి అన్ని వేళల యందు ఆశ్రయమైనావు ఎంతగా కీర్తించిన నీ రుణము నే తీర్చగలనా ఇదే కదా నీలో పరవశం మరువలేని తీయని జ్ఞాపకం నూతనమైన కృపా నవనూతనమైన కృపా నీ వశమయ్యున్న ప్రాణాత్మదేహమును పరిశుద్ధపరచుటయే నీకిష్టమాయెను నీ వశమయ్యున్న ప్రాణాత్మదేహమును పరిశుద్ధపరచుటయే నీకిష్టమాయెను పలు వేదనలలో నీతో నడిపించి తల వంచని తెగువ నీలో కలిగించి మదిలో నిలిచావు మమతను పంచావు నా జీవితమంతా నిన్ను కొనియాడెదను ఎంతగా కీర్తించిన నీ రుణము నే తీర్చగలనా ఇదే కదా నీలో పరవశం మరువలేని తీయని జ్ఞాపకం నూతనమైన కృపా నవనూతనమైన కృపా దేవుని బిడ్డలారా, బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ఈ ఆరాధనలో ప్రభునామాన్ని గణపరిచినప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని మహిమపరిచి గణపరిచినటువంటి ఆత్మీయులకు మీ అందరిని బట్టి అదేవిధముగా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని ఆరాధనలో గణపరిచిన బెసలేలను బట్టి
దేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇది ఆరాధన సమయం. దేవుడు మన జీవితాలు చేసిన మేలులు ఉపకారాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ పూర్ణ హృదయంతో, పూర్ణ బలముతో, ఆత్మతో, శక్తితో ఆ యథార్థమైనటువంటి ఆరాధన ద్వారా ప్రభునామాన్ని గణపరుస్తూ ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వారమంతా కూడా ఆయన మన ఎడల చేసిన మేలులు జ్ఞాపకం చేసుకుంటూ, ఉపకారాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ, నిండు హృదయంతో ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనం ముందుకు వెళ్ళిపోదాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రములు, ఆలోచనకర్త నీకు స్తోత్రములు, నిచుడగు తండ్రి నీకు స్తోత్రములు, సమాధానకర్త, బలవంతుడైన గొప్ప దేవుడా నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మౌనతుడా, ఈ వారమంతా కూడా నీ సజీవమైన, బలిష్టమైన, పరిశుద్ధమైన హస్తాల క్రింద నన్ను మమ్మలను భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా, క్షేమముగా, ఆరోగ్యవంతులుగా మమ్మల్ని ఉంచిన సర్వశక్తిమంతుడా నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నాము నాయన. శ్రమలలో మాకు తోడుగున దేవుడా, ఇరుకులలో, ఇబ్బందులలో మాకు తోడుగున దేవుడా నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నా. దేవా, ఇగో మొరపెట్టగా నిన్నున్నానని అభయమిచ్చి మా ప్రార్థనలకు జవాబిచ్చిన సర్వశక్తిమంతుడా నీకు మహిమ చెల్లిస్తున్నాము నాయన. కన్నీళ్లు విడవకుండా, మా కన్నులను జారిపడకుండా, మా పాదములను అయ్యా ఇగో ప్రభువా, అయ్యా ఇగో నాయన మరణము నుండి మా ప్రాణమును తప్పించిన సర్వశక్తిమంతుడా, మా ప్రాణములకు అయా క్షేమమును విస్తరింపజేసిన సర్వశక్తిమంతుడా, అయా ఇగో ప్రభువా నీ విశ్రాంతిని, నీ నెమ్మదిని అయా మా ప్రాణాలకు దయచేసిన సర్వశక్తిమంతుడా నీకు మహిమ చెల్లిస్తున్నా. మమ్మల్ని పోషించిన పోషక, మా ఆరోగ్యాలను దీవించినటువంటి ఓ ప్రభువా వైద్యుడా నీకు మహిమ చెల్లిస్తున్నాం. పరమ వైద్యుడా నీకు మహిమ చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి నీ కృపను దయను జ్ఞాపకం చేసుకుంటూ నీ నామాన్ని గణపరుస్తున్న మా ప్రియులందరిపై నిండారని మీ దీవెనలు దిగనమని వేడుకొనిచున్నా. ప్రతి ఒక్కరినే తాకండి, ప్రతి ఒక్కరినే ముట్టండి. ఓ ప్రభు ఆత్మ పురులుగా అభిషేకించడం నాయన. బహునతుడా మీ స్తోత్రాలు. ఇటువంటి శరీర బలహీనతలు ఉన్న ప్రభువా ఇగో ఈ ఆరాధనలో ఉండి మేము ప్రార్థిస్తూ ఉంటుండగా వారి సర్వ శరీరమును ముట్టండి. ఓ ప్రభు అద్భుతమైన మీ ఆరోగ్యము, నీతి సూర్యుడైన మీ రెక్కల క్రింద ఉన్న ఆరోగ్యము వారికి కలుగునుగా కానీ మేము ప్రకటిస్తూ ఉన్నాం. మానసిక చింతల నుండి విడుదల కలుగునుగా కానీ మేము ప్రార్థిస్తున్నాం. అయా కృంగిన మనస్సులను లేవనెత్తమని మేము ప్రార్థన చేస్తున్నాం. అశాంతి, అసమాధానము కలిగిన హృదయాలకు అయా నీ శాంతిని, సమాధానమును దయచేయమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. బహునతుడా మీకు వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎన్ని బాధలు ఉన్నను, ఇబ్బందులెదురైనను, ఎంత కష్టము వచ్చినా నిష్ఠురమే అయినను, ఎన్ని బాధలు ఉన్నను, ఇబ్బందులెదురైనను, ఎంత కష్టము వచ్చినా నిష్ఠురమే అయినను, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా నేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా నేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. బహునతురాని ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. దేవా, ఈ వారమంతా కూడా అద్భుతమైన కృప అయ్యా, అల్పులం అయోగ్యులం ఏమంచి లేని మా ఎడల విస్తరింపజేసిన దేవా, చూపిన దేవా నీకు మహిమ చెల్లిస్తున్నాం తండ్రి. చేయబడిన ఈ స్తుతి ఆరాధన మీరు స్వీకరించండి. నాతో పాటు కలిసి ఆరాధనలో
నీ కృపను దయను జ్ఞాపకం చేసుకుని నామాన్ని గణపరిచిన మా ప్రియులందరినీ పరిపూర్ణమైన సంపూర్ణమైన నిండారని మీ దీవెనలతో నింపి తద్వారా మీరు మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమీన్ ఆమీన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆరాధనలో నాతో పాటు కలిసి మరి దేవుని యొక్క కృపను జ్ఞాపకము చేసుకుంటూ దేవుని దయని జ్ఞాపకము చేసుకుంటూ ప్రభునామాన్ని ఆత్మతో సత్యముతో మరి గణపరిచి మహిమపరిచి హెచ్చించినటువంటి ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆరాధన యొక్క ముఖ్య ఉద్దేశాన్ని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. ఆరాధన యొక్క ముఖ్య ఉద్దేశం ప్రియా దేవుని బిడ్డలారా, మరి దేవునితో సహవాసము చేయుటయే ఆరాధన అనే విషయాన్ని మనం తప్పక తెలుసుకోవాలి. గనుకనే క్రీస్తును కలిగిన ప్రతి క్రైస్తవ బిడ్డలు దేవుని సన్నిధిలో మరి దేవునికి కనబడేటటువంటి ఆత్మీయతను కలిగి ఉండాలని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. అంటే ఆయన సన్నిధిలో మనం కనబడాలని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. అదే ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చే ఆత్మీయత అయ్యున్నది. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆయన మన ఎడల చేసిన మేలులు మరువక కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయే ఆరాధన అని మనం తప్పక తెలుసుకోవాలి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, మనం విశ్వసించిన దేవుడు ఎంత గొప్ప దేవుడో ప్రియా దేవుని బిడ్డలారా, ఆ గొప్పతనాన్ని మనం గుర్తిస్తూ గ్రహిస్తూ ప్రియా దేవుని బిడ్డలారా ఆయనకి స్తుతియాగము అర్పించడమే ఆరాధన అని మనం తప్పక తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా, శ్రమలలో ఆయన మనకు తోడుగా ఉండి శ్రమల నుండి మనల్ని విడిపించిన గొప్ప దేవుడు గనుక ఆయనకి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఎంతోమంది మనకన్నా గొప్పవారు కాలగర్భంలో కలిసిపోతూ ఉన్నారు. ఆయన కృపను బట్టి నీవు నేను సజీవులముగా ఆరోగ్యవంతులుగా మరి ఆయన కృపను బట్టి మనం నేటి మరి ఈ దినము వరకు ఈ సమయం వరకు మనం ఉండగలిగాం. ప్రియా దేవుని బిడ్డలారా, మరి దానికి కారణమైనటువంటి దేవుణ్ణి మనం గణపరచడమే మహిమపరచడమే ఆరాధనని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకునబోతున్నాం. ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడే సమయం ప్రియా దేవుని బిడ్డలారా. కనుక ఈ సమయంలో మనం ఆయన యొక్క వాక్యం కొరకై మన హృదయాలను ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపరచుకుందాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మనుషుల మాటలు మనకి ఏ రకమైన మేలు చేయలేవు. ప్రియా దేవుని బిడ్డలారా, మనుషుల మాటలు మోసపూరితమైనటువంటి మాటలు. మనుషుల మాటల్లో యథార్థత ఉండదు, న్యాయం ఉండదు, నీతి ఉండదు. ప్రియా దేవుని బిడ్డలారా, మనుషుల మాటలు మనకి ఏ రకమైనటువంటి మరి క్షేమకరమైన పరిస్థితిని దయచేయవు. ప్రియా దేవుని బిడ్డలారా, మరి దేవుని మాటలు అలా కాదు, అవి యథార్థమైనవి, నమ్మదగినవి, మేలు చేసేవి. ప్రియా దేవుని బిడ్డలారా, న్యాయము చేసేవి, తన నీతిలో మనల్ని నడిపించేవి, తన పరిశుద్ధతలో మనల్ని స్థిరపరిచేవి, మన విశ్వాసాన్ని బలపరిచేవి, భవిష్యత్తు మీద మనకున్న దిగులును దూరపరిచి ప్రియా దేవుని బిడ్డలారా భవిష్యత్తుపై ఒక మంచి భరోసానిచ్చే మానసిక ధైర్యాన్నిచ్చే మాటలు మరి దేవుని యొక్క మాటలై ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని మాటలు మానసిక పరిస్థితులకు నెమ్మదిని సమాధానమును దయచేసే మాటలై ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ఇటువంటి జీవము కలిగిన దేవుని మాటల కొరకు మన హృదయాలను ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపరచుకుందాం. ఈ సమయంలో విత్తబడబోయే వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో జానుబాబుని నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. జానుబాబు వాక్యం కొరకు ప్రార్థిస్తున్నప్పుడు ప్రార్థనాపూర్వకంగా మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకై సిద్ధపరచుకోవాలని ప్రభు పేరట మిమ్మను కోరుతూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో జానుబాబుని ఆహ్వానిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు జరిగిన ఈ ఆరాధన కార్యక్రమంలో మాతో పాటు ఏకీవించిన మీ అందరిని బట్టి ప్రభుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. వాక్యం కొరకు మళ్ళీ మనం సిద్ధపరచుకుందాం. ఈ సమయంలో వాక్యం కొరకు ప్రార్థిస్తున్న నాతో పాటు ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మహిమాస్వరూపైన మా ప్రభా జీవాధిపతి అనేసియా, నీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావం చెల్లించున్నాం దేవా. ఇప్పుడు వరకు జరిగిన ఈ ఆరాధనలో మాతో పాటు తొడుగుని నడిపించిన దేవా, మీకే వేలాది బంధనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినవేశాం. మరి ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానం చేసుకొని పోతుండగా వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు శ్రద్ధగా వినాలా మీరు కార్యం జరిగించండి. వాక్యం ద్వారా మీరు వారిని బలపరచండి. వాక్యం ద్వారా వారు బలపడేలా స్థిరపడేలా మీరు కార్యం జరిగించండి. ఎంతో అద్భుతమైన విషయాలు, ఎంతో గొప్ప వివరణతో కూడిన విషయాలు ఈ వాక్యం ద్వారా సేవకుడు తెలియజేస్తుండగా
వింటున్న ప్రతి ఒక్కరు శ్రద్ధగా విని దాన్ని సరైన రీతిలో అర్థం చేసుకుని తద్వారా నీలో ఎక్కువగా బలపడి స్థిరపడేలా నిజమైన దేవుడు నీవే అనే విషయాన్ని వారు గ్రహించేలా మీరు కార్యం జరిగించండి. దేవా, మీకే మొరపెడుతున్నాను దేవా. ఈ ఆరాధన కార్యక్రమం ముగింపు వరకు తోడని ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డారా, వాక్యం కొరకు జానుబాబు ప్రార్థించినప్పుడు ప్రార్థనలు ఏకీభవించి ప్రార్థన పూర్వకంగా మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకే సిద్ధపరచుకున్న మిమ్మును బట్టి, అదేవిధముగా భారభరితమైనటువంటి హృదయంతో వాక్యం కొరకు ప్రార్థన చేసిన జానుబాబును బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డారా, ఈ ఆరాధనకు ముందే మన అంశాన్ని మీకు తెలియపరచడం జరిగి ఉన్నది. అయితే ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం కనుక మీ నిమిత్తమై మరొకసారి ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో ప్రియా దేవుని బిడ్డారా, మనం ధ్యానం చేసుకుని పోయేటటువంటి అంశాన్ని నేను మీకు తెలియజేయాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. ప్రియా దేవుని బిడ్డారా, మరి మనం ధ్యానం చేసుకుని పోయేటటువంటి అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనేటటువంటి ఈ అంశపు ఈ పేరులో నుండి ప్రియా దేవుని బిడ్డారా, మరి యొక్క నూతనమైనటువంటి ఆధ్యాత్మిక సందేశంగా గత కొన్ని వారాలుగా ప్రియా దేవుని బిడ్డారా, ఎటువంటి ప్రభు సేవకుని సేవ దేవునికి ఆమోదయోగ్యమైనదో తెలుసా అనేటటువంటి అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డారా, ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. మరి సంఘానికి వచ్చే విశ్వాసుల యొక్క ఆశీర్వాదాలు ప్రభు యొక్క సేవకుని యొక్క సంపూర్ణ సమర్పణ మీద ఆధారపడి ఉంది అని తప్పక మరి విశ్వాసులైన వారు తప్పక తెలుసుకోవాలని ప్రభు పేరట నేను మీకు తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డారా, ఈ విషయాలు గమనించండి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యాన్ని బోధించే సేవకుడు మరి వాక్యానుసారమైనటువంటి నిర్ణయాలు కలిగి మరి సేవా పరిచర్యలో తను ముందుకు వెళ్తున్నప్పుడు ఆ సేవకుడు ఆ విశ్వాసుల విషయమై భారంతో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ యొక్క సేవకుని ప్రార్థన ఆ విశ్వాసుల పట్ల నెరవేర్చబడుతుంది, సఫలపరచబడుతుంది. ఏ విషయమైతే వారి పక్షముగా దైవజనుడు ప్రార్థించాడో ఆ ప్రార్థనను ప్రభు ఆలకించి గొప్ప జవాబును ఆయన అనుగ్రహించే దేవునిగా ఆయన ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డారు, అంతేకాదు సంపూర్ణ సేవకునికి ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే, నీవు నాకు మొర్రపెట్టుము నేను నీకు ఉత్తరము ఇచ్చేదను అనేటటువంటి వాగ్దానము. ప్రియా దేవుని బిడ్డారా, సంపూర్ణ పరిచర్యలో ముందుకు వెళ్తున్నటువంటి ఆ సేవకుల ప్రార్థనలకు దేవుడు అటువంటి వాగ్దానాన్ని ఆయన ఇచ్చి ఉన్నాడు. మరి ఇర్మియా ప్రవక్త కూడా సంపూర్ణముగా ప్రవక్త పరిచర్యలో తను ఉన్నప్పుడే ఈ వాగ్దానాన్ని ఇచ్చినట్లు దేవుని వాక్యములో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియా దేవుని బిడ్డారా, మరి ప్రభు సేవకులైన వారు సంపూర్ణంగా సమర్పించుకోవడమే కాకుండా వాక్యానుసారమైనటువంటి పరిచర్యను చేస్తూ ఉన్నప్పుడే ప్రియా దేవుని బిడ్డారా ఆ సంఘము దీవించబడుతుంది. ఆ సంఘానికి వచ్చే యవన జీవితాలు దీవించబడతాయి. ఆ సంఘానికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు స్వారూప్యంలోనికి, క్రీస్తు పోలికలోనికి వారు మార్చబడతారు. ప్రియా దేవుని బిడ్డారా, వారి యందు క్రీస్తు స్వరూపము ఏర్పడుతుంది అని ప్రియా దేవుని బిడ్డారా ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డారా, మరి సంపూర్ణ సేవకుని యొక్క సంఘాలు ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడతాయి. ప్రియా దేవుని బిడ్డారా, సంపూర్ణ సేవకుని యొక్క సంఘాలు దేవుని యొక్క మహిమతో నింపబడతాయి, దేవుని ఆత్మతో నింపబడతాయని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డారా, మన ఆధ్యాత్మిక సందేశానికి సంబంధించిన మూలవాక్య సువార్త వచ్చిన భాగాన్ని ఈ సమయంలో మనం చదువుకొని ప్రియా దేవుని బిడ్డారా, ఈ దినాన్ని ఈ ఆరాధనలో ఈ ఆధ్యాత్మిక సందేశము ద్వారా ఏ విషయాల ద్వారా ప్రభు మనతో మాట్లాడబోతున్నారో ప్రార్థనా పూర్వకంగా మరి ఆ మాటల కొరకు మనం సిద్ధపడదాం. ప్రియా దేవుని బిడ్డారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డారా, మరి మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ సువార్త వచ్చిన భాగాన్ని ముందుగా మన ఆధ్యాత్మిక సందేశానికి సంబంధించిన మూలవాక్య సువార్త వచ్చిన భాగముగా మనం చదువుకుందాం. ప్రియా దేవుని బిడ్డారా, ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా ఉండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు అని ప్రియా దేవుని బిడ్డారా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగములో ప్రియా దేవుని బిడ్డారా జనసమూహముల సమక్షములో శిష్యులను ఉద్దేశించి చెప్పినటువంటి మాటలుగా ఈ మాటలను మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. యేసు ప్రభువారు ఆయన మరి పిలిచిన వెంటనే శిష్యులు వారి యొక్క వలలు విడిచి, వారి వృత్తులు విడిచి, జీవనాధారమైనటువంటి వారి వృత్తులు విడిచి ప్రియా దేవుని బిడ్డారా యేసును వెంబడించినట్లు దేవుని వాక్యములో మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆయన పిలుపుకు విధేయతను చూపి ఆయనతో పాటు కలిసి సంపూర్ణ పరిచర్యను చేయడానికి దేవుని రాజ్య స్థాపనలో
ప్రభువుతో పాటు ఏమండి పరిచర్య చేయడానికి మారు మనసుకు సంబంధించిన పిలుపును ఏమండి మరి ప్రభు అనేకులకు ఇస్తూ ఉన్నప్పుడు ఆ పరిచర్యలో మరి ప్రభువుతో పాటు ముందుకు సాగడానికి ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి అనేక ఆత్మల రక్షణ కొరకైనటువంటి ఏమండి సేవా సంబంధమైనటువంటి పిలుపుకి ఏమండి శిష్యులు లోబడి సంపూర్ణముగా విధేయత చూపి సంపూర్ణముగా పరిచర్య చేయడానికి వారు వచ్చినప్పుడు ప్రభు వారితో చెప్తున్నారు, మరలా మీరు వెనక్కి వెళ్ళొద్దు అని ప్రభువు చెప్తున్నారు. కనుక ఆయన అంటూ ఉన్నారు, ఏమంటున్నారంటే ఇగో మరి ఎవడను ఇద్దరు యజమానులకు దాసునిగా నుండనేరడు. అంటే ప్రియా దేవుని బిడ్డలారా అక్కడ ప్రభు రెండు మాటలు చెప్తారు. అయితే ఇగో దేవునికి అన్నారు, దేవునికి అంటే సంపూర్ణముగా దేవుని సేవలో మరి ఆ పరిచర్యలు ఆయన మీద ఆధారపడి బ్రతకాలి, ఆయన మీద ఆధారపడి పరిచర్య విశ్వాసముతో చేయాలని. లేదా సిరికి అంటే ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి జీవనాధారమైనటువంటి ఉద్యోగము, ప్రియా దేవుని బిడ్డలారా జీవనాధారమైనటువంటి ఏమండి చేతి యొక్క వృత్తి ఏమండి పోషణకు సంబంధించిన. అయితే ఏమండి అలాంటి ఒకవేళ నేను ఉద్యోగము చేస్తూ మరి నేను ఆ దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి అనుకునేవారు వారు ఒక సంఘములో విశ్వాసులుగా ఉంటూ ఒక సంపూర్ణ సేవకునికి సాకారులుగా ఉంటూ ఆ సంఘ పురోభివృద్ధిలో వారు ఏమండి మరి పాలిభాగస్తులుగా వారు సంపాదించే కష్టార్జితము ద్వారా ఆ విధముగా దేవునికి నమ్మకస్తులుగా ఉంటూ దేవుని యొక్క ఏమండి చిత్త నెరవేర్పులో ముందుకు వారు కొనసాగిపోవాలి. లేదా దేవుని యొక్క పరిచర్యను సంపూర్ణంగా చేయాలని అనుకుంటే ఏమండి ఉద్యోగము చేస్తూ ఏమండి దేవుని పరిచర్యను చేయకూడదు అని ప్రియా దేవుని బిడ్డలారా దానికి సంబంధించిన ఏమండి భావముగా అర్థముగా ఏమండి యేసు ప్రభు వారు ఈ మత్తయి సువార్త ఆ ఒక 6వ అధ్యాయం 24 ఆ సువార్త వచ్చిన భాగంలో ఏమండి శిష్యులకు తెలియజేసినట్లు మనం చూస్తూ ఉంటాం. అంటే శిష్యులు సంపూర్ణంగా ఆయన పరిచర్యలో ఉండాలే తప్ప మరలా విడిచి వచ్చినటువంటి వృత్తులు చేసుకుంటూ ఆయనతో పాటు పరిచర్యలో పాల్గొకూడదు అని ప్రభు వారికి నేరుగా ఒక సందేశాన్ని ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. కనుక ప్రియా దేవుని బిడ్డలారా ప్రభు యొక్క మరి సేవా పిలుపు ఉన్నవారు కానీ ప్రభు సేవను చేయడానికి సంపూర్ణంగా సమర్పించుకున్నవారు కానీ లేక ప్రభు సేవను చేయడానికి సంపూర్ణంగా తల్లిదండ్రులే వారి బిడ్డలను ఒకవేళ సమర్పిస్తే ప్రియా దేవుని బిడ్డలారా వారు పరిపూర్ణముగా దేవుని పరిచర్యలో ఏమండి విశ్వాసముతో దేవుని మీద ఆధారపడి సంపూర్ణ దేవుని పరిచర్యలో ఉంటేనే వారు దేవుని ద్వారా దీవించబడతారు. ఏమండి మరి వారు చేసేటటువంటి ఆ పరిచర్యను దేవుడు ఏమండి దీవిస్తాడు, వారి యొక్క సమర్పణను దేవుడు అంగీకరిస్తాడు. ప్రియా దేవుని బిడ్డలారా సంపూర్ణమైన తన ఆశీర్వాదాలతో వారిని నింపుతాడు. ఈ విషయాన్ని గమనించండి. అలా కాకుండా నేను ఉద్యోగము చేస్తాను మరి సంఘాన్ని స్థాపించి సంఘ కాపరిగా కూడా నేను కొనసాగించబడతానని సొంత నిర్ణయాలతో యేసు ప్రభు యొక్క పరిచర్యను చేస్తే అది యేసు ప్రభు మాటల మీద తిరుగుబాటు చేసినట్లే, ఆయన యొక్క మాటలకు విరోధముగా సేవను చేస్తూ ఉన్నట్లని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. పిల్లల విషయాలు గమనించండి. కనుక ఏమండి మరి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం చూస్తున్నప్పుడు సంపూర్ణ అంటే దేవుని యొక్క సేవా పిలుపున్న వారు సంపూర్ణ సేవకులుగానే ఉండాలి, సంపూర్ణ సేవనే చేయాలి. ప్రియా దేవుని బిడ్డారా దేవుని మీద ఆధారపడే ఏమండి సేవ చేయాలి, విశ్వాసముతోనే సేవను చేయాలి. ఇది ప్రభు సేవ చేయుటకు ప్రియా దేవుని బిడ్డారా సేవా పిలుపు ఉన్నవారు ఆయన పిలుపుకు గౌరవమును విలువను ఇచ్చేవారు తక్షణమే చేయవలసినటువంటి పని అయి ఉన్నది అని ప్రియా దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యాన్ని ఆధారము చేసుకొని మీకు తెలియజేయడం జరుగుతుంది. నిజంగా యేసు ప్రభు శిష్యులు ఏమండి మరి ప్రభు ఏమన్నారంటే ఇగో మిమ్మల్ని ఈ రోజు నుండి మనుషులను పట్టు జాలర్లాగా నేను చేయబోతున్నానని వాగ్దాన సంబంధమైన సేవా పిలుపును వారికి ప్రభు ఇచ్చినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా వారు ఓలలో విడిచి ప్రభుని వెంబడించారని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా విషయాలు గమనించండి. సేవ విశ్వాసముతో చేసేది, సేవ సంపూర్ణ సమర్పణతో చేసేది, సేవ దేవుని మీద ఆధారపడి చేసేది అనే విషయాన్ని తప్పక ఏమండి క్రీస్తును కలిగిన క్రైస్తవ సేవకులు ఏమండి దేవుని యొక్క పనిని చేయాలనే ఆసక్తి కలిగిన యవ్వన బిడ్డలందరూ కూడా తప్పక ఇటువంటి వాక్యానుసారమైన సేవను ఏమండి మీరు చేయగలిగినప్పుడే గొప్ప దీవెనలు ఏమండి మరి దేవుని ద్వారా మీరు పొందడమే కాకుండా ఏమండి దేవుడు అద్భుతముగా ఆయన పరిచర్యలో మిమ్మలను వాడుకుంటారు. మీరు చేసే సేవను ఆయన ఆమోదిస్తారు, అంగీకరిస్తారు. ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మరి ఆ పరిచర్యలో ఏమండి మరి గొప్ప ఆయన మహిమ మీతో ఉండి అది పనిచేసేటట్లు దేవుడు అద్భుత రీతిలో తన యొక్క అభిషేకముతో మిమ్మల్ని నింపి అద్భుతముగా ఆయన వాడుకునే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఇందులో భాగంగా ప్రియా దేవుని బిడ్డలారా
గత వారం ప్రియా దేవుని బిడ్డలారా అనేకమైనటువంటి విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరిగింది. ఎందులో భాగంగా అంటే ప్రియా దేవుని బిడ్డలారా ఎటువంటి ప్రభు సేవకుని సేవ దేవునికి ఆమోదయోగ్యమైనదో తెలుసా అనేటటువంటి ఆధ్యాత్మిక సందేశంలో భాగంగా ప్రియా దేవుని బిడ్డలారా గత వారం మనం ప్రియా దేవుని బిడ్డలారా అపోస్తలుడైనటువంటి పౌలు గారు సంపూర్ణ సేవకునిగానే ప్రభు పరిచర్యను చేశారే తప్ప తన చేతి వృత్తి అయినటువంటి డేరాలు ఆయన కుట్టుకుంటూ ఆయన మరి ఆ ప్రభు కొరకు హతసాక్షి అయ్యేంత వరకు తన చేతి వృత్తిని చేసుకుంటూ ప్రభు పరిచర్యను చేయలేదని గత వారం ప్రియా దేవుని బిడ్డలారా మనం తెలుసుకున్నట్టును జరిగి ఉన్నది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలను తెలుసుకునేటటువంటి ప్రయత్నంలో భాగంగా ప్రియా దేవుని బిడ్డలారా అపోస్తలుడైనటువంటి పౌలు గారు సంవత్సరం 6 నెలలు కొరింథీ పట్టణములో ఆయన ఉండి కొరింథీ సంఘాన్ని స్థాపించినటువంటి సందర్భంలోని ప్రియా దేవుని బిడ్డలారా అక్కడ విషయాలను మనం తెలుసుకునేటటువంటి సందర్భంలో గత వారం ప్రియా దేవుని బిడ్డలారా అక్కడ పౌలు గారు తన చేతి వృత్తిని చేసుకుంటూ పరిచర్యను చేయలేదని ప్రియా దేవుని బిడ్డలారా గత వారం తెలుసుకోవడం జరిగి ఉన్నది. మన ధ్యానము ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా విషయాలను మనం తెలుసుకోవడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా ఎఫెసులో 3 సంవత్సరములు ఉండి అద్భుతమైనటువంటి పరిచర్యను అపోస్తలుడైన పౌలు గారు మరి చేసి ఉన్నారనే విషయాన్ని మనం తెలుసుకుంటూ అయితే అక్కడ మరి ఆయన ఎఫెసులో కూడా సంపూర్ణ మరి సేవకునిగానే సంపూర్ణ దేవుని పరిచర్యలో ఆయన ముందుకి కొనసాగినట్లు ప్రియా దేవుని బిడ్డలారా గత వారం మనం చెప్పుకోవడం జరిగి ఉన్నది. అయితే తన చేతి వృత్తి అయినటువంటి డేరాలు కుట్టుకునేటటువంటి పనిని అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎప్పుడు చేశారో ప్రియా దేవుని బిడ్డలారా ఒక అద్భుతమైనటువంటి వివరణ మా ఈ ఆరాధన ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా నేటి క్రైస్తవ లోకానికి అర్థమగు రీతిలో బహువివరముగా గత వారం మరి తెలియజేయడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా గత 2 ఆదివారపు ఆరాధనలో ప్రియా దేవుని బిడ్డలారా చెప్పబడినటువంటి సందేశాలలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు సంపూర్ణ సేవకునిగానే ఉంటూ సంపూర్ణ పరిచర్యను చేశారు అనేటటువంటి విషయాన్ని వాక్యానుసారముగా మరి తెలియజేయడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా ఒకవేళ గత 2 వారాలు నేను చెప్పినటువంటి సందేశాలను ఆరాధనలను ఎవరైనా ఒకవేళ వీక్షించలేనట్లయితే దయతో మీరు వీక్షిస్తే ప్రియా దేవుని బిడ్డలారా చాలా మరి వాక్యానుసారమైన విషయాలు మీకు తెలియపరచబడతాయి. ప్రియా దేవుని బిడ్డలారా మరి తప్పుడు బోధల నుండి దుర్బోధల నుండి కల్పిత బోధల నుండి ప్రియా దేవుని బిడ్డలారా మరి మీరు బయటికి రాగలరు. వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని దేవుడు కోరుకునేటటువంటి మరి వాక్యానుసారమైన జీవితాన్ని మీరు జీవించగలరు. తద్వారా దేవుని యొక్క గొప్ప అద్భుత కార్యాలు మీ జీవితాల్లో మీరు చూడగలరు. ఎప్పుడైతే వాక్యానుసారమైనటువంటి ఆత్మీయతను మన జీవితాల్లో మనం కలిగి ఉంటామో ప్రియా దేవుని బిడ్డలారా దేవుని వాక్యంలో వ్రాయబడినట్లు రేపే దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు చేసే గొప్ప దేవునిగా ఆయన ఉన్నారు అని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా నీవు మొర్ర పెట్టిన వెంటనే ఆయన నీ మొర్ర ఆలకించి వెను వెంటనే నీకు జవాబిచ్చే గొప్ప దేవునిగా ఆయన నీ ఎడల ఉండేటటువంటి గొప్ప దేవునిగా ఆయన ఉన్నారు అని ఉండే దేవుడిగా ఆయన ఉంటాడని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అంటే దేవుని యొక్క వాక్య అనుసారముగా ఎవరైతే ఆధ్యాత్మిక జీవితాలు కలిగి ఉండరో వారి జీవితాల్లో అద్భుతాలు జరగవు, ఆశ్చర్య కార్యాలు జరగవు. దేవుడు కోరేటటువంటి ఆత్మీయతను కలిగి ఆయన వాక్యాన్ని ఆధారం చేసుకుని వాక్యానుసారమైన ఆత్మీయతను ఎవరైతే కలిగి ఉంటారో ప్రియా దేవుని బిడ్డలారా ఎప్పటికప్పుడు వారి యొక్క జీవితాలు దేవుడు అద్భుతాలు చేస్తూ ఉంటాడు. వారు విశ్వసించిన ప్రకారమే ప్రతిదీ కూడా దేవుడు అవునుగాక అనేటటువంటి ఆమేన్ అనేటటువంటి పదాన్ని మనం పొందబోయేటటువంటి మేలుల విషయమై అలాగున జరుగునుగాక అని కూడా ఆయన మరి ఆమేన్ అనేటటువంటి అనువాడై మన పట్ల ఆయన ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఒక విషయాన్ని మర్చిపోద్దని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఇంతకీ ఏటి ఆ విషయం అంటే అపోస్తలుడైనటువంటి పౌలు గారు తన చేతి వృత్తి అయినటువంటి డేరాలు మరి కుట్టుకుంటూ దేవుని పరిచర్యను చేశారని సృష్టించినటువంటి వారు ఉద్యోగాలు చేస్తూ సంఘాలను స్థాపించి ప్రభు సేవకులుగా చలామణి అయ్యే అవిశ్వాస సంబంధులైనటువంటి
ఏమండి ఇద్దరు యజమానులకు చెందినటువంటి అంటే ఇద్దరు యజమానులకు చెందినటువంటి అనగా ప్రియా దేవుని బిడ్డలారా, ఒకవైపు ఏమండి మరి ఉద్యోగము, ఇంకొక వైపు ప్రభు యొక్క సేవ, ఒకవైపు ఏమండి మరి సిరికిని, ఇంకొక వైపు ఏమండి దేవునికిని దాసులుగా ఉండేటటువంటి వారే అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే అపోస్తలుడైనటువంటి పౌలు గారిని ఏమండి మరి 2 పడవలు మీద కాలు పెట్టి ప్రయాణము చేసే సేవకుని ఏమండి మరి ఆ సేవకునిగా మరి చూపించడమే కాకుండా బలహీనంగా ఏమండి చూపించేటటువంటి వారు ఎవరు అంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి మరి యొక్క ఉద్యోగాలు చేస్తూ సంఘాలను స్థాపించి ఏమండి సంఘాలను నడిపించేవారే ప్రియా దేవుని బిడ్డలారా. అపోస్తలుడైనటువంటి పౌలు గారిని ఆయన మరి పరిచర్యలో 2 పడవల మీద ఆయన ప్రయాణం చేశాడు అని ఏమండి అంటే 2 పడవలంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఒకవైపు ఆయన చేతి వృత్తి అయినటువంటి డేరాలు కుట్టుకుంటూ, ఇంకొక వైపు మరి ప్రభు పరిచర్యను చేశారని బలహీనంగా ఏమండి నేటి క్రైస్తవ తరానికి చూపించేటటువంటి వారిగా ఎవరు ఉన్నారు అంటే ఈ ఉద్యోగాలు చేస్తూ ఏమండి వారిష్టానుసారముగా సంఘాలను స్థాపించి ఏమండి సంఘాలను నడిపించి సంఘాలలో ఏమండి సంపూర్ణ సేవకుల స్థానాన్ని ఆక్రమించుకునేటటువంటి ఈ యొక్క ఉద్యోగ పాస్టర్లని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి అయితే అపోస్తలుడైనటువంటి పౌలు గారు సంపూర్ణ సేవకునిగానే ప్రియా దేవుని బిడ్డలారా తన చివర శ్వాస వరకు క్రీస్తు పరిచర్యలో ఆయన ఉంటూ ప్రియా దేవుని బిడ్డలారా మంచి పోరాటము ఏమండి ఆయన పోరాడి తిని అని ఆయన చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. మంచి పోరాటం ఆయన పోరాడినట్లు ఆయన తెలియపరిచినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. కనుక ఆయన ఏమన్నారంటే, నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది అని ఏమండి మరి ఆనాటి క్రైస్తవ ఏమండి యువ సంఘ నాయకుడు, క్రైస్తవ ఏమండి మరి ఆ యొక్క సంఘ కాపరిగా ఉన్నటువంటి ఏమండి పౌలు యొక్క ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి వ్రాసి తెలియపరిచినటువంటి తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 6, 7, 8 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే అపోస్తలుడైనటువంటి పౌలు గారిని కొంతమంది ఏం చేస్తూ ఉన్నారంటే ఏమండి ఏమండి బలహీనుడైనటువంటి సేవకునిగా, ఏమండి ఒక అవిశ్వాస సంబంధమైనటువంటి సేవకునిగా, అంటే ప్రియా దేవుని బిడ్డలారా అంటే విశ్వాసము లేనటువంటి సేవకునిగా ఏమండి కొంతమంది ఈ ఉద్యోగాలు చేస్తూ ఏమండి మరి ఆయన దేవుని పరిచర్యను చేశాడు అని చూపించేటటువంటి ప్రయత్నం, ఒక బలహీనుడిగా క్రైస్తవ లోకానికి పౌలు గారిని చూపించే ఏమండి ఈ భ్రష్టులు ఎవరు అంటే ఏమండి ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ ఉంటారు, ఇంకోవైపు సంఘాలను స్థాపించి ఆ సంఘాల్లో కాపరులుగా చలామణి అవుతూ ఏమండి వాక్య విరుద్ధమైనటువంటి అన్ని కార్యక్రమాలు చేసేస్తూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ప్రభురాత్రి భోజనం ఇచ్చేస్తూ ఉంటారు, చనిపోయినటువంటి ఏమండి పరిశుద్ధుల విశ్వాసుల శరీరాలను సమాధి చేతిలో వాళ్ళే ఏమండి చేసేస్తూ ఉంటారు, బాప్తీసాలు వారు ఇచ్చేస్తూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి 10వ భాగాలు తీసుకుంటూ ఉంటారు, ఏమండి సంపూర్ణ సేవకుని స్థానాన్ని ఆక్రమించి ఇటు ఉద్యోగము ద్వారా వచ్చే జీతాన్ని పొందుతూ ఉంటారు, ఏమండి లోక సంబంధమైన రీతిలో నడుచుకుంటూ ఉంటారు, ఏమండి ఇంకొక వైపు ఏమండి దేవుని యొక్క సేవను ఏమండి మరి వారు చేసేసి సేవకులుగా కూడా చలామణి అయిపోతూ ఉంటారు. ఏమండి మరి మేము దేవుని సంతోషపెట్టేస్తున్నాం, ఏమండి సంపూర్ణ సేవకులు కూడా మాలాగా సేవ చేయట్లేదని డబ్బాలు కొట్టుకున్నటువంటి ఈ ఉద్యోగాలు చేస్తూ సంఘాలను స్థాపించి సంఘ కాపరులుగా చలామణి అయ్యేటటువంటి కొంతమంది ఆత్మీయ బ్రదర్స్ అని నేను ఎరుగుదును. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని బాగా అర్థం మరి చేసుకోవాలి. దేవుని వాక్యాన్ని బాగా తెలుసుకొని ఏమండి మరి దేవుని యొక్క సేవను ఏ రకంగా చేయమని దేవుని వాక్యం చెప్తుందో ఆ విధంగా చేయటం ద్వారా మన కుటుంబాలు దీవించబడతాయి, మన పరిచర్యలు దీవించబడతాయి. అటువంటి పరిచర్యను ప్రభు ఆమోదిస్తాడు, అటువంటి సంఘ విశ్వాసులను ప్రభు అంగీకరిస్తాడు. ఒక దినాన్ని ఆయన వచ్చినప్పుడు అటువంటి సంఘాలు ఎత్తబడతాయని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఆయన పరిచర్యలో సంపూర్ణ పరిచర్యను మాత్రమే ఆయన చేసి ఉన్నారని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. అయితే చాలామంది తలస్తూ ఉన్నట్లు అపోస్తలుడైనటువంటి పౌలు గారు తన చేతి వృత్తి అయినటువంటి డేరాలను కుట్టుకుంటూ దాని ద్వారా వచ్చేటటువంటి ఏమండి ఆ ధనము ద్వారా ఆయన పోషించబడుతూ విశ్వాసులు ఇచ్చే కానుకల మీద ఆయన ఆధారపడకుండా ఏమండి
మరి ఇంకొక వైపు ఆయన పరిచర్యను చేశారు. అంటే ఆయన చేతి వృత్తి ద్వారా వచ్చేటటువంటి ఆదాయాన్ని పొందుతూ దేవుని పరిచర్యను చేస్తూ తనతో ఉన్న వారికి కూడా తను మేలుకరంగా ఉన్నారు అని తప్పు బోధన చేసేటటువంటి మరి ఆయా ప్రభు సేవకులుగా ఉద్యోగ పాస్టర్లుగా ఉన్నటువంటి కొంతమంది తెలుసుకోవాల్సినటువంటి మరి విషయాలు ఏంటంటే ప్రియా దేవుని బిడ్డలారా, మరి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయం 22 నుండి 33 వరకు రాయబడిన వాక్య వచనాల్లో ఉన్నటువంటి విషయాలు తప్పక మరి తెలుసుకోవాలి. ఎందుకంటే అపోస్తులుడైనటువంటి పౌలు గారిని ఒక ఉద్యోగ పాస్టర్గా చూపిస్తూ ఆయన డేరాలు కుట్టుకుంటూ పరిచర్య చేయలేదా? మరి మేము కూడా ఇలాగ ఉద్యోగాలు చేస్తూ సంఘాలు స్థాపించి పరిచర్య చేయడంలో తప్పే ఉందని వారిని వారు సమర్థించుకుంటూ ఉన్నారు. నిజానికి అపోస్తులుడైన పౌలు గారు మరి తన చేతి వృత్తి అయినటువంటి డేరాలను కుట్టుకుంటూ తన హతసాక్షి అయ్యేంత వరకు కూడా ఆయన ఆ చేతి వృత్తి మీద ఆధారపడి ప్రభు పరిచర్యను చేయలేదని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఏ సందర్భంలో ఒకవేళ ఆయన పలానా సందర్భంలో ఇలా చేశారనే విషయాన్ని ఒకవేళ మీరు తెలియపరచగలిగితే అది మరి వాక్యానుసారమైనది కానిది కానీ ప్రభు సేవకునిగా వాక్యాన్ని బట్టి నేను చెప్పగలను. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకంటే వాక్యంలో చూస్తూ ఉన్నప్పుడు ఆయన కొరింథీ పట్టణంలో ఉన్నప్పుడు కానీ ఎఫెసీలో ఉన్నప్పుడు కానీ ఇంకా అనేక ప్రాంతాల్లో ఉన్నప్పుడు కానీ ప్రియా దేవుని బిడ్డలారా ఆయన సంపూర్ణ సేవకునిగానే ఉన్నారు. ఈ విషయాలన్నీ కూడా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 22 నుండి 33 వరకు ఆయన కొరింథీయులకు రాసిన 2వ పత్రిక ఆ ఒక కొరింథీ సంఘ విశ్వాసులకు వ్రాసి తెలియపరిచినటువంటి తన అనుభవాలకు సంబంధించిన విషయాలలో ఇవన్నీ మనకి కనబడుతూ ఉంటాయి. ఎందుకంటే ఆయన సంపూర్ణ సేవకునిగానే ఉన్నాననే విషయాలు అక్కడ మనకి కనబడుతుంటాయి. ఈ సమయంలో నేను చదివి వినిపిస్తున్నాను. ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా వినాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. వారు హెబ్రీయులా, నేనును హెబ్రీయుడనే. వారు ఇశ్రాయేలీయులా, నేనును ఇశ్రాయేలీయుడనే. వారు అబ్రహాము సంతానమా, నేనును అట్టివాడనే. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను. నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను మరి విశేషముగా ప్రయాసపడితిని. మరి అనేక పర్యాయములలో చెరసాలలో నేను ఉంటిని అని ఆయన చెప్పినట్లు అక్కడ మనం చూస్తుంటాం. అంటే అనేక పర్యాయాలు ఆయన క్రీస్తు సువార్త నిమిత్తమై ఎక్కడున్నారంట? చెరసాలలో వేయబడ్డారు, చెరసాలలో ఉన్నారు అని ఇక్కడ వ్రాసి తెలియపరిచినట్లు మనం చూస్తుంటాం. అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములో ఉంటిని. యూదుల చేత 5 మారులు, 1 తక్కువ 40 దెబ్బలు తింటిని. ముమ్మారు బెత్తిములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని. ముమ్మారు వాడ పగిలి శ్రమపడి తిని. ఒక రాత్రింబవళ్ళు సముద్రములో గడిపి తిని. అనేక పర్యాయములు ప్రయాణములోను, నదుల వలనైన ఆపదలలోను, దొంగల వలనైన ఆపదలలోను, నా స్వజనుల వలనైన ఆపదలలోను, అన్యజనుల వలనైన ఆపదలలోను, పట్టణములో ఆపదలలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రములో ఆపదలలోను. ప్రియా దేవుని బిడ్డలారా, కపట సహోదరుల వలన ఆపదల్లో ఉంటిని. ప్రయాసతోనూ కష్టముతోనూ తరచుగా జాగరణములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వముతోనూ ఉంటిని. ఇంకా చెప్పవలసినవి అనేకములు ఉన్నవి. ఇవియుగాక సంఘములన్నిటినీ గూర్చిన చింతయు కలదు. ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది అని వ్రాసి తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే యేసు ప్రభువారు 1 తక్కువ 40 కొరడా దెబ్బలు ఒక మారు మరి ఆయనకి మరి రోమా ప్రభుత్వంలో ఆయన శిలువ శ్రమలకు అప్పగించిన సందర్భంలో 1 తక్కువ 40 కొరడా దెబ్బలు ఒక మారే ఆయనకి కొట్టి ఉండగా ప్రియా దేవుని బిడ్డలారా, అపోస్తులుడైనటువంటి పౌలు గారు ప్రియా దేవుని బిడ్డలారా ఆయన మరి 5 మారులు 1 తక్కువ 40 కొరడా దెబ్బలు తిన్నారంట. మరి ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆయన ఎంతగా దేవుని కొరకు ఆయన ప్రయాసపడ్డారు, ఎంతగా దేవుని యొక్క పనిలో ఆయన బలముగా ముందుకు వెళ్ళారో ఈ విషయాలు మనకి తెలియపరుస్తూ ఉన్నాయి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని అని ఆయన చెప్తూ ఉంటారు. అంటే స్తెఫను రాళ్లతో కొట్టబడ్డాడు. అదే అనుభవం పౌలు గారికి కూడా ఎదురైంది. స్తెఫను వలె
పౌలు గారు కూడా రాళ్లతో కొట్టబడ్డారు. ప్రియా దేవుని బిడ్డారా, ఈ విషయాలు గమనించండి ప్రియా దేవుని బిడ్డారా. ఇంకా ఈ విధముగా అనేకమైనటువంటి అనుభవాలు పౌలు గారి జీవితంలో, ఆయన సేవా జీవితంలో ఆయన ఎదుర్కొన్నట్లు ఆయన అనుభవించినట్లు ప్రభు సువార్త పరిచర్యలో, సంఘాలను స్థాపించే పరిచర్యలో అనేక ఆత్మలను క్రీస్తు వైపునకు త్రిప్పే, క్రీస్తు విశ్వాసంలోనికి నడిపించే ఆ ఒక పనిలో ప్రియా దేవుని బిడ్డారా ఆయన ఎదుర్కొన్నట్లు ప్రియా దేవుని బిడ్డారా ఆయన వ్రాసి తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మరి పౌలు గారు మరి నిజంగా ఆయన తన చేతి వృత్తి అయినటువంటి డేరాలు కుట్టుకుంటూ ఒకవేళ ఆయన పరిచర్య చేసినట్లయితే ఈ యొక్క విషయాలు వ్రాసినటువంటి సందర్భంలో ఆ విషయాలు కూడా ఆయన వ్రాసి తెలియపరచాలి. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక ఆయన దర్శనము కానీ, ఆయన భారము కానీ, ఆయన సమర్పణ కానీ ఆయన చేసినటువంటి పరిచర్య కానీ సంపూర్ణ సేవకునిగానే ఆయన చేశారు. దేవుని పనిలోనే ఆయన పరిపూర్ణంగా ఉన్నారు అనే విషయాలు, ఈ అనుభవాలన్నీ కూడా తన సేవా అనుభవాలన్నిటి ద్వారా ఆయన కొరింథీ సంఘానికి వ్రాసి తెలియపరిచినటువంటి విషయాల ద్వారా మనకి తెలియపరచబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు నేను మీకు తెలియపరిచినటువంటి విషయాలన్నీ కూడా అపోస్తలుడైన పౌలు గారు సంపూర్ణముగా దేవుని పరిచర్యలో ప్రభు వలె, ఆయన శిష్యుల వలె ఆయన సంపూర్ణ దేవుని పరిచర్యలో ఉన్నారని, సంపూర్ణ దేవుని పరిచర్యలోనే ఆయన ముందుకు కొనసాగించబడ్డారని దేవుని యొక్క వాక్యాన్ని ఆధారము చేసుకుని మీకు తెలియపరచడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఈ ఉద్యోగాలు చేస్తూ మరి సంఘాలను స్థాపించి సంఘ కాపరులుగా చలామణి అవుతున్నటువంటి మరి యొక్క ఆత్మీయ బ్రదర్సు వారు చెప్పేటటువంటి మరికొన్ని విషయాలు ఉన్నాయి. మరి కొన్ని వారు ఏం చేస్తున్నారంటే యోసేపును చూపిస్తూ ఉన్నారు, ఎస్తేరును చూపిస్తూ ఉన్నారు, నెహెమ్యాను చూపిస్తూ ఉన్నారు, దానియేలును కూడా చూపిస్తూ ఉన్నారు. మరి వీరు కూడా మరి ఆ దేవుని యొక్క పరిచర్యని వారు ఏం చేశారంటే ఉద్యోగాలు చేస్తూ దేవుని పనిని వారు చేశారు కదా అని పౌలు గారిని ఒక బలహీనుడిగా చూపించి అక్కడతో ఆగలేదు ప్రియులారా. పౌలు గారిని ఒక అవిశ్వాస సంబంధమైనటువంటి సేవకునిగా చూపించి అక్కడతో ఆగకుండా మరలా యోసేపుని ఉదాహరణగా తీసుకుంటున్నారు, ఎస్తేరుని ఉదాహరణగా తీసుకుంటున్నారు, నెహెమ్యాని ఉదాహరణగా తీసుకుంటున్నారు, దానియేలుని తీసుకుంటూ ఉన్నారు. వీరందరూ కూడా ఏంటంటే ఉద్యోగాలు చేస్తూ సేవలు చేశారు. మరి వారి సేవలను దేవుడు మరి అంగీకరించలేదా, ఆమోదించలేదా అని వారిని వారు సమర్థించుకోవడమే కాకుండా సంపూర్ణ సేవా సమర్పణతో వచ్చేటటువంటి యవన బిడ్డలందరినీ కూడా ఏం చేస్తున్నారంటే వారి విశ్వాసాన్ని పాడు చేస్తూ, వారి సమర్పణని పాడు చేస్తూ ప్రియా దేవుని బిడ్డారా మరి వాక్య విరుద్ధమైనటువంటి మరి ఆ పరిచర్యను చేయడానికి మరి చాలామంది ప్రభు సేవకులైన వారు కూడా మీరు మరి సంపూర్ణంగా దేవుని సేవ చేయాలనేది ఏం లేదు, కానీ మీరు ఉద్యోగాలు చేసుకుంటూ ప్రభు సేవ చేయొచ్చని ఒక తప్పుడు బోధ చెప్పుతూ వారికి ఏం చేస్తున్నారట, యోసేపును చూపిస్తున్నారు, ఎస్తేరుని చూపిస్తున్నారు, నెహెమ్యాను చూపిస్తున్నారు, దానియేలుని చూపిస్తున్నారు. నిజానికి వీరు యాజకులేనా? ఇశ్రాయేలు మధ్య యాజకత్వాన్ని చేసిన యాజకులేనా? ప్రియా దేవుని బిడ్డలారా, కాదు. ఈ విషయాలన్నీ మనం తెలుసుకుందాం. ఇంతకీ వీరు ఏ ఏ దేశాల్లో ఉన్నారు, అక్కడ ఏ పరిస్థితుల నడుమ వారు ఏ విధముగా మరి దేవుని చిత్తంలో కొనసాగించబడ్డారు, నిజంగా వీరు సేవకులా కాదా, ఈ విషయాలు మనం తెలుసుకుందాం ప్రియా దేవుని బిడ్డలారా. మరి ఈ విషయాలన్నీ తెలుసుకున్నట ద్వారా స్వచ్ఛమైనటువంటి వాక్యాన్ని మనం నేర్చుకోగలం. వాక్యానుసారమైనటువంటి సమర్పణతో దేవుని పనిలో మనం ముందుకు వెళ్ళినప్పుడు, సంపూర్ణంగా ముందుకు వెళ్ళినప్పుడు దేవుని గొప్ప ఆశీర్వాదాలు మనం పొందుకోగలం. కనుక ఈ విషయాలకు సంబంధించినటువంటి విషయాలను వివరంగా నేను మీకు తెలియపరచాలని తలుస్తూ ఉన్నాను. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి యోసేపు కానీ, ఎస్తేరు కానీ, నెహెమ్యా కానీ, దానియేలు కానీ వీరు యాజకులా లేక మరి ఎవరు? వీరిని ఆదర్శంగా తీసుకొని ఒకవైపు ఉద్యోగం, ఇంకొక వైపు సంఘాన్ని స్థాపించి ప్రభు సేవను చేయవచ్చో లేదో మనం వచ్చేవారం తెలుసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. దేవా, మా ఈ ఆరాధన ద్వారా ఎన్నో విలువైన విషయాలు దేవా క్రైస్తవ లోకానికి తెలియపరుస్తూ ప్రభువా మరి క్రైస్తవ ఇగోనైనా మరి విశ్వాసులుగా ఉన్నటువంటి మా ఆత్మీయ ప్రియులు ఎటువంటి సేవకుని వారి యొక్క ఆత్మీయ తండ్రిగా, ఎటువంటి సేవకుని సంఘములో వారి విశ్వాసులుగా ఉంటూ వారి ఆత్మీయ జీవితాలు కొనసాగించాలో దేవా
మరి వాక్యానుసారమైనటువంటి రీతిలో ఈ అంశ సందేశాల ద్వారా మా ఈ ఆరాధన ద్వారా తెలియపరచడానికి మీరు మాకు ఇస్తున్న కృపను బట్టి మీకు స్తోత్రాలు. మరి ప్రాముఖ్యంగా చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాకని నీ వాక్యంలో వ్రాయబడినట్లు ఆత్మ సంబంధమైన చెవులు ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన. అయా చెప్పబడుతున్నటువంటి వాక్యాన్ని అర్థము చేసుకోగలిగిన ఆత్మ జ్ఞానము, విధేయత, తగ్గింపు, లోబడేటటువంటి స్వభావాన్ని యేసుక్రీస్తు నామములో దయచేయమని నీ సందులో మేము ప్రార్థిస్తున్నాం. వాక్యాన్ని వ్యతిరేకించేటటువంటి ఆత్మీయతకు చోటువ్వకుండా, వాక్యం మీద తిరుగుబాటు చేసే అయ్యా ఇక ఆత్మీయతకు చోటువ్వకుండా, దేవా వాక్యాన్ని వ్యతిరేకించే ఆత్మీయతకు చోటువ్వకుండా నాయన ప్రభువా నీవు మాట్లాడినప్పుడు అది నీ మాటగా అంగీకరించే అయ్యా ఇగోనైనా మరి ఆత్మీయ విశ్వాసులుగా ఉంటూ అయ్యా ఇగో ప్రభువా వాక్యానుసారమైన ఆత్మీయతను కలిగి సంపూర్ణ సేవకుల సంఘాలలో విశ్వాసులుగా ఉంటూ తద్వారా పరిపూర్ణమైన దీవెనలు, సంపూర్ణమైన దీవెనలు, ఒక సంపూర్ణమైనటువంటి భక్తి జీవితాన్ని కలిగి నీకు నమ్మకస్తులుగా జీవిస్తున్నాయన ఒక దానియేలు వలె ప్రభువా అద్భుతమైనటువంటి విజయాలు, దానియేలు వలె గొప్పగా అన్ని కాలాల్లో వర్ధిల్లేటటువంటి ఆ గొప్ప ఆశీర్వాదాలు పొందుకోగలిగే ఆత్మీయతలో మా ప్రియులందరినీ మీరు నడిపించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమీన్. పరలోకమందున మా తండ్రి నామం పరిశుద్ధపరచబడగాక, నీ రాజ్యం వచ్చునుగాక, ఈ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు అలాగున భూమి నెరవేరునుగాక. మరుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మారణస్థలము క్షమించిన ప్రకారం రుణములు క్షమించము, సోదరుల కీడు నుండి తప్పించము, ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరమని ఉన్నావు తండ్రి. ఆమీన్. ఇప్పుడు వరకు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ఆత్మీయులకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడి నడిపించి కాపాడునుగాక. ఆమీన్. యేసు రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వర రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమీన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతముల్ ఈ మాయి మీద కృమారించుము దేవా, క్రమర ప్రేమ వర్షంబోల్ కృమారించుము దేవా. ఆమీన్. ఆమీన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన తదుపరి కానుకలు సమర్పించబడుతున్నాయి. ఈ ఆరాధన మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉందని మీరు తలంచినట్లయితే మా విశ్వాస పరిచర్యలో మీరు పాలిభాగస్తులై తద్వారా కలిగే ప్రభు దేవుని మీరు పొందాలని ప్రభు సేవకునిగా మిమ్మల్ని కోరుతూ మాటలు ముగిస్తున్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానముతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను నింపునుగాక. ఆమీన్. ఆమీన్.